నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మీ మణి. కొద్ది రోజులుగా పడుతున్న వర్షాలు చూస్తుంటే వానదేవుడు అరియర్స్ క్లియర్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఎల్నినో ఎఫెక్ట్ తో దాదాపు 2 నెలలు పెద్దగా వర్షాలు లేకుండా గ్యాప్ ఇచ్చిన వానదేవుడు గడిచిన వారం రోజుల నుంచి దంచుకొట్టేస్తున్నాడు. ఆ వివరాలను ఓసారి చూద్దాం. పొంగుతున్న కృష్ణానది ఉధృతి, ప్రాజెక్టులకు భారీ వరదలు, అప్రమత్తమైన అధికారులు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో భారీగా చేరిన వరద నీరు. దాదాపు వారం రోజులుగా వానలు దంచి కొడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో నిన్నటి వరకు భారీ వర్షాలు కురవగా మరో 4-5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్ లో మరో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కూడా కురుస్తున్న వర్షాలతో గోదావరి, కృష్ణా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పైనుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్ర రూపం దాల్చింది. వరద ప్రవాహం 55 అడుగుల లెవెల్కు చేరడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందస్తు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1,08,341 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 1,08,193 క్యూసెక్కుల ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 65,422 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. మేడిగడ్డ వద్ద 8,35,800 క్యూసెక్కులు, సమ్మక్క సాగర్ వద్ద 1,26,300 క్యూసెక్కులు, సీతమ్మ సాగర్ వద్ద 9,13,643 క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. అధికారులు ఈ ప్రాజెక్టుల గేట్లు తెరిచి ఉంచి వచ్చిన నీటిని వచ్చినట్టుగా పూర్తిగా దిగువకు వదిలేస్తున్నారు. కృష్ణానది బేసిన్లో కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో జూరాల మీదుగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి 105,709 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవగా ప్రస్తుతం నీటి మట్టం 831.60 అడుగులు, నిల్వ 51.18 టీఎంసీలు ఉంది. దిగువకు ప్రస్తుతం 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు 1,16,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 105,198 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలలో ప్రస్తుతం 8.13 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఆల్మట్టి జలాశయానికి 83,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా 1.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయానికి కూడా 1.10 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో, 1,05,474 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతోంది. ఈ నీరంతా జూరాల మీదుగా శ్రీశైలం వైపు చేరుతోంది. నాగార్జున సాగర్ జలాశయంలో ప్రస్తుతం 136.99 టీఎంసీల నీరు నిల్వ ఉండగా పులిచింతలలో 29.08 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం ఈ 2 జలాశయాల వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో తక్కువగానే ఉన్నప్పటికీ ఎగువ నుంచి వరద పెరిగితే పరిస్థితి మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మన విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.